ఏలూరు జిల్లా ఏలూరు మండలం కొత్తూరు గ్రామంలో ఉమ్మడి అభ్యర్థుల టీడీపీ జనసేన బీజేపీ ఆత్మీయ సమావేశం. రాష్ట్రంలో సైకో పాలనను అంతం చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఏలూరు పార్లమెంటు కూటమి అభ్యర్థి పుట్ట మహేష్ యాదవ్ కుమార్ అన్నారు. నియోజకవర్గంలోని కొత్తూరు గ్రామంలో బీజేపీ టీడీపీ జనసేన పార్టీ కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కూటమి అభ్యర్థి పుట్ట మహేష్ యాదవ్ మాట్లాడుతూ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీని పార్టీని గద్దెదించే విధంగా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నామని అన్నారు. జనసేన పార్టీ నాయకులు గ్రాండ్ ఆర్యా హోటల్ అధినేత రాఘవయ్య చౌదరి మాట్లాడుతూ ఎంపీ అభ్యర్థి స్థానికంగా బలపడేందుకు సొంతింటి నిర్మాణం చేపట్టారని, గతంలో పనిచేసిన ఎంపీ అభ్యర్థులు పదవులు పోయిన తర్వాత దుకాణం సర్దుకొని వెళ్లిపోయారని విమర్శించారు. మంచి మనసు గల పుట్ట మహేష్ యాదవ్ ను గెలిపించుకొని జిల్లా వ్యాప్తంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి తోడ్పడేందుకు ఎంపీ అభ్యర్థిని పూర్తి స్థాయిలో 1,00,000 మెజారిటీతో గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. దెందులూరు నియోజకవర్గం అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా కూటమికి చెందిన జనసేన టీడీపీ బీజేపీ అభ్యర్థులను గెలిపించాలి అని అన్నారు. జనసేన ఏలూరు నగర ఇన్ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ అభ్యర్థుల గెలుపు కోసం సమాఖ్యంగా ఉండి జిల్లా అభివృద్ధికి పాటు పడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. గుంటూరులోనేమో ఒక గ్లాసు ఒక సైకిల్, మరి అదే పోలవరంలో కూడా ఒక గ్లాసు ఒక సైకిల్, ఇంకా మిగిలినన్ని కూడా అదే కనుక దెందులూరులో అయితే 2 సైకిళ్ళే, కైకలూరులో ఒక సైకిల్ ఒక కమ్మ అక్కడ ఎక్కడ పెట్టాలి తమిళలో నేను ఎంపీగా చూసుకుని ఆయన ద్వారా నేను అనుకున్నవన్నీ కూడా నేను ఏదైతే ఎంపీ అయిన తర్వాత నేను ఏదైతే ఏ రకంగా అయితే ఈ దేశానికి ఈ ప్రాంతానికి సేవ చేద్దాం అనుకున్నానో అటువంటి సేవలన్నీ కూడా ఆయన ఈ శాశ్వతంగా ఇక్కడ ఉంటారు. విషయం ఏంటంటే మనం గుర్తించాల్సింది ఈయనకి మనకు అందుబాటులో ఉంటారు. ఈయన ఎక్కడో కడప, ఈయన మనకి ఎక్కడ ఉంటాడే అనుకోవాలి, ప్రజలు అనుకుంటారు. వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఉంది. మనందరం ఈయన అందుబాటులో ఉంటారు, మనందరికీ మన ఎమ్మెల్యేలు అందుబాటులో ఉంటారు. ఎమ్మెల్యేలు పిలిచినా కానీ ఈయన కూడా మనకి ఎప్పుడు అందుబాటులో ఉంటారు. ప్రజల మనిషి, ప్రజా సమస్యల పట్ల. ఇకపోతే ఈ రోజున మనం ఉండాలి చెప్పినట్టుగా అందరూ ఇప్పుడు మా కొత్తూరు గ్రామం నాదే, నేను ఈ గ్రామస్తుండే. మా గ్రామంలో కూడా చాలామంది మొహమాటానికి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉన్నారు. మావాడంతా ఈ యొక్క 7 అసెంబ్లీల్లో 2 జనసేన, 1 బీజేపీ పోటీ చేస్తూ ఉన్నాయి. 4 తెలుగుదేశం పోటీ చేస్తుంది. మరి తప్పనిసరిగా 7కి 7 మన జిల్లా గెలిస్తే ఇప్పుడు అట్లాగే గెలుస్తుంది. 7కి 7 కూడా అసెంబ్లీలు, పార్లమెంట్ కూడా భారీ మెజారిటీతో గెలిపించాల్సినటువంటి అవసరం ఉంది. తప్పనిసరిగా ఈ యొక్క గుర్తులు వచ్చిన తర్వాత, నామినేషన్ అయిన తర్వాత ప్రతి నాయకుడు, కార్యకర్త కూడా డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ మెయింటైన్ చేసి ఎక్కడ మన ఓటు అనేది చేయడానికి అవకాశం లేకుండా ప్రతి ఒక్కరూ కూడా కృషి చేయాలి. రాఘవయ్య చౌదరి గారు అన్నట్లుగా స్థానిక సంస్థల్లో కానీ ఇతర విషయాల్లో కానీ అధిష్టానం ఏమైతే 2 పార్టీలు నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయం ప్రకారమే స్థానికంగా కూడా మేము మీతో కలిసి ప్రయాణం చేస్తాం, చేసి కూడా చూపిస్తాం. ఏ రకమైనటువంటి తెలుగుదేశం కానీ జనసేన కానీ వేరే భావం లేకోకుండా తెలుగుదేశం అయినా జనసేన అయినా తెలుగుదేశమే, ఆ రెండింటి మధ్యలో ఏ రకమైనటువంటి భేదాభిప్రాయాలు రాకుండా మీ యొక్క నాయకత్వానికి, మీ యొక్క నాయకులకి మనోభావాలు తగినట్టుగా మా కార్యకర్తలు మేము కూడా తప్పనిసరిగా నడుచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కొన్ని సీట్లు మరి వాళ్ళ మా జిల్లా ప్రెసిడెంట్ గారి సీట్నే త్యాగం చేసి మీకు వదిలాం. నాయుడు ఇప్పుడు నుంచి కొట్లాడుతున్నాడు, నాయుడు త్యాగం చేసి మాకు వదిలాడు. మరి అలాంటి పరిస్థితుల్ని మనం ఇక్కడే చూస్తున్నాం కాబట్టి మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. ఇవాళ మీరు ఒక్కసారి ఇప్పుడుండే పార్టీ ఈ జగన్మోహన్ రెడ్డి అనేటోడు
ఏం ఏం చేయాలో తెలియదు అతనికి. ఒకటి అతనికి అడ్మినిస్ట్రేషన్ చేయడం రాదు, ఫెయిల్ అయిపోయాడు. ఒకటి బటన్ నొక్కితే మాత్రమే ఏదో అభివృద్ధి కార్యక్రమాలు జరిగిపోతాయనే దీంట్లో ఉన్నాడు. మీరు అందరూ ఈసారి ఆలోచించుకుంది, మన రాష్ట్రమైనా మన ఏలూరు పార్లమెంట్ అయినా అభివృద్ధి కార్యక్రమాల్లో జరగాలంటే ఎట్టి పరిస్థితుల్లో ఈసారి టీడీపీ పార్టీని గెలిపించుకోవడం ఎంతైనా అవసరం ఉంది, ఎన్డీఏ కూటమిని గెలిపించుకోవడం ఎంతైనా అవసరం ఉంది. ఇవాళ మీరందరూ చూస్తే అందరిని కలుపుకొని వెళ్ళే ప్రోగ్రామ్ చేస్తున్నాం, అందరినీ కలుపుకొని వెళ్తున్నాం. అందరూ ఈసారి టీడీపీ పార్టీతోనే ఉన్నారు. ఇవాళ ఇంకోటి ఏంటంటే, నేను మీ అందరికి అందుబాటులో ఉంటాను. నా ఫోన్ నెంబర్ తీసుకోండి, నేను అందరికి అందుబాటులో ఉంటాను. నేను ఇక్కడే భూమి కొనుక్కున్న ఇల్లు కట్టడానికి, గృహప్రవేశం చేయడం కూడా ఇంకో 3 నెలల్లోనే కంప్లీట్ చేసేస్తాను. ఇల్లు కూడా రెడీ చేసేస్తాను. ఆఫీస్ కూడా ఇక్కడేనే తీసుకున్నాను ఏలూరులో. మీ అందరికి అందుబాటులో ఉంటానని చెప్తున్నాను. మీ అందరు కూడా ఎప్పుడైనా మీ సమస్య ఉందంటే మీరు ఎప్పుడైనా నాకు ఫోన్ చేసి రావచ్చు. అలాగే ఇక్కడ ఆఫీస్లో కూడా మేము ఒక సెట్ ఆఫ్ టీం పెట్టి, ప్రతి ఒక్క పనికి ఒక టీం పెట్టి నీట్గా ప్లానింగ్ చేస్తాం. ఎవరు ఏ సమస్యతో వచ్చినా కూడా దాన్ని అడ్రస్ చేయడానికి మా టీం కూడా ఇక్కడే ఉంటుంది. మీ అందరికీ అందుబాటులో ఉంటారని చెప్తూ, ఎవరైనా కానీ ఈసారి మీరందరూ కూడా అందరికీ మీరు చెప్పాల్సింది ఏంటంటే, ఈసారి ఎన్డీఏ కూటమికి గెలిపించి ఈ 7 నియోజకవర్గాల్లో అందరు ఎమ్మెల్యేని గెలిపించి, అలాగే నన్ను కూడా సైకిల్ గుర్తు మీద ఓటేసి గెలిపించాలని కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు.